మీ పేరు చెప్పండి, మీరు ఏం వర్క్ చేస్తారు? లక్ష్మణ్ కండక్టర్. ఓకే, ఎన్ని సంవత్సరాల నుండి చేస్తారు? 10 years. మొత్తానికి సమ్మెకి దిగిరు, మరి ఏంటి ఏం కోరుకుంటారు గవర్నమెంట్ నుండి? మా ప్రాబ్లమ్స్ వల్ల సమ్మె దిగినాం. ఏ ప్రాబ్లమ్స్ అంటే పిఆర్సీ లేదు, మాకు విలీనం లేదు, యూనియన్స్ లేవు, దానివల్ల సమ్మెకి దిగినాం. మామూలుగా మిగతా వేరే డిపార్ట్మెంట్లు చూసుకుంటే మీ డిపార్ట్మెంట్ కు డిఫరెన్స్ ఏంటి? ఇంత పని ఒత్తిడి ఉంటుందా? ఒత్తిడి అంటే ఇక మాకు ఉన్నది మొదటి నుంచి ఒత్తిడి అనేది. ఇప్పుడు ఈ 2 ఏళ్ల నుంచి ఎక్కువ 2 ఏళ్ళ నుంచి కాదు, మహాలక్ష్మి వచ్చిన కన్నా బాగా ఒత్తిడి అవుతుంది. మామూలు కాదు, నరకమైనది మాకు. ఇక ఒక బస్సులో ఎంతమంది ఎక్కుతారు? మినిమం 150 members ఎక్కుతారు. కెపాసిటీ 50-60 మంది తీసుకుంటే ఎక్కువ, మా అంటే 130 వేసుకో, ఇక 3 దాకా వేసుకోరాదు, ఎక్కువ వేసుకున్నా కానీ చెప్తే మంచిగా ఉంటుంది. 120 అంటే సురక్షితమే అంటారా? మరి సురక్షితం అంటే ఆటో వాళ్ళకు తెలియాలి కదా, మనకు తెలియదు కదా అది. ఆటో అసలు ఆఫీసర్లు ఆటోలు రాళ్ళు చెప్తేనేమో రాస్తాడు ఒకటే రాసుడు, మరి అరసులు రాయొచ్చు కదా, రాయ కదా, మరి ఏం చెప్తాను? మరి జల్లులో కూర్చొని ఏం చెప్తాను ఆర్టీఓ? ఎన్ని రోజులు ఇస్తా అనుకుంటారు? ఇప్పుడు గవర్నమెంట్ ఇవాళ చాలు చేసారు కదా, దానికి ఇస్తా, తగ్గేదే మొత్తమే లేదు. అది ఆ గవర్నమెంట్ ఎప్పుడు తీస్తాడు, 6 ఏళ్ళు ఎప్పుడు దిగుతాడో అప్పుడు రాగా చెప్తాను సమ్మె. ఇంకా 2.5 ఏళ్ళు మరి రేవంత్ రెడ్డి తగ్గేది లేదు. మరి ఎట్లా బువ్వ ఇక్కడ అనుకుంటావు లాస్ట్ కత్తే ఏమున్నది. గత ప్రభుత్వంలో అయితే 53 రోజులు చేసారు, 55 రోజులు చేసినాం, సమ్మె చేసినాం, వెళ్ళినాం, బయటకి పడ్డాం. ఇప్పుడు వెళ్ళామా? ఏమన్నా ఎరిగిన ఏం లేదు, బయట పడతారు ఈజీగా బయట పడతాం. అంటే మొత్తానికి మీ టార్గెట్ ఏంది? రేవంత్ రెడ్డిని దించాలనుకుంటుర్రా? పక్కా దించడే లేదు. ఇప్పుడు మరి వాళ్ళు ఇప్పుడు కొత్త కోరికలు అడుగుతలేరు, మీరు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టినే మీరు అడుగుతారు కదా. గుంతమ్మ కోరికలు అడగట్లేదు వాస్తవానికి. ఒకటి ఏంది, విలీన ప్రక్రియ ఒకటి, పిఆర్సీ ఒకటి, అవి వాళ్ళే చెప్పినాయి. ఎవరు? గవర్నమెంట్ ప్రభుత్వం చెప్పినాయి, ఏది మన కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినవి, రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పినాయి. వాటిని అడుగుతున్నాం. గుంతమ్మ కోరికలు మాకు అది మాకు కోటి అడుగుతలేం కదా మేము. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల్లో మీరు వర్క్ చేసి రిటైర్ అయినాక ఇప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి కదా, ఎన్ని ఏళ్ళ నుంచి వస్తలేవు? రిటైర్మెంట్ 14, 17, 2021, 25 దాదాపు 2014, 17, 25 పిఆర్సీ. సరే.